జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అధికారం కోసం విద్వేషాలు రెచ్చగొడతారా అంటూ మండిపడ్డారు. అధికారం కావాలి, తక్షణమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, అరాచకాలు సృష్టించాలి, అవినీతితో దోచుకోవాలన్న లక్ష్యంలో ఆయన కార్యక్రమాలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలన్న లక్ష్యంలోనే ఆయన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. పెట్రోల్ హత్య దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం ఉన్న నీకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. నిన్నేమంటావు నువ్వు? గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్పని చెబుతున్న నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనం చేస్తా ఉన్నాం. ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం. నువ్వు అనంతపూర్ వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం. పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు. నేను అడుగుతాను, నువ్వేం చేసావు రైతులకి? 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా? నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేశావా? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేశావని